హాయగా చల్లగా. లలిత యశస్వి. I don't think you have an opinion about this love breakup also. నో సార్. లేదు కదా. కానీ ఇది కొంచెం ఇలా ఈ సినిమాటిక్గా ఇప్పుడు ఒక బ్రేకప్ అయిపోయింది, లేకపోతే అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది అండ్ అమ్మాయి గురించి వెతుక్కుంటూ వెళ్ళటము, లేకపోతే ఇలా ఇలా అడవుల్లో గడ్డాలు పెంచేసేసుకొని పాడుకుంటూ అలా దేవదాస్ టైప్లో. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆల్ దట్? కొంచెం అది మరి ఓవర్ డ్రామటైజింగ్గా ఉందా, లేకపోతే మన జీవితంలో అట్లాంటివి జరుగుతాయా? డ్రామటైజింగ్ అని చెప్పను సార్, ఎందుకంటే బాధ డెఫినెట్లీ ఉంటుంది, బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా. సో కదా, మూవ్ ఆన్ అవ్వాలని నా ఒపీనియన్ కదా. ఇలా గడ్డాలు పెంచేసేసుకుంటూ రోడ్ల మీద పడిపోయి ఎక్కడంటే అక్కడ పడిపోయి ఆ గడ్డం మనకి ఇరిటేటింగ్ కదా కదా. తీసేసి ముందుకెళ్ళిపోతే బెటర్ కదా. అది ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది నెక్స్ట్ జనరేషన్ నుంచి మీకు వచ్చే అడ్వైస్ అనమాట. సో ప్లీజ్ టేక్ ఇట్ టు హార్ట్. అండ్ నువ్వు ఎంపిక చేసుకున్న పాట, నేను పాడబోతున్న పాట నే తొలిసారిగా కలగన్నది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడుగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా.
పెదవులపై చిరునవ్వుల తగ కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా. కిరణ్ గారు. యశస్వి, నమస్తే సార్. ఈ పాట నువ్వు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నావు అన్నది నిశ్చితంగా పరిశీలించడానికి నేను వాడిన పరికరం ఈ ఇన్ ఇయర్స్ పెట్టినప్పుడు మిగతా ఆర్కెస్ట్రా ఇక్కడ ఒకవేళ కోరస్ పడితే వాళ్ళు అదేమీ తగ్గించి నీ వాయిస్ మాత్రం ప్రస్ఫుటంగా వినబడేలా చేసే సాధనం ఇది. సో దీన్ని వాడితే నా కళ్ళు మాత్రం మొదటి వరుసలో రెండో మీ పేరేంటమ్మా రెండో అటునుంచి మీ పేరండి హైమ గారిని నేను చూస్తూ ఉన్నాను. ఎంత చక్కగా లిప్ కదుపుతున్నారంటే ఆ పాట అంతగా మనసులోకి వెళ్ళిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రశంస హైమ గారికి కాదు, అది పట్నాయక్ గారికి. ఆర్పి పట్నాయక్ గారు సామాన్య ఒక మానవుడి మనసులో ఉండే భావాలు యావరేజ్ పీపుల్ కనెక్ట్ అయ్యే విధంగా పండితులు పామర్లను కాకుండా ఒక కామన్ మ్యాన్ మనోభావాలు ఆ భావావేశాలని వాటి కనెక్ట్ అయ్యే వాటి అన్నిటి కూడా అద్భుతంగా స్వరపరిచే స్వరకర్త. అట్లాంటి పాటలో నీది ఒక పాట నువ్వు చక్కగా న్యాయం చేసావు. ఎక్స్ప్రెషన్ బాగుంది, అంత బాగుంది, చక్కగా ఉంది. కాకపోతే ఇందులో బీట్తో నేను విభేదిస్తాను. ఈ బ్రేకప్ సాంగ్కి అంత హుషారు బీట్ అవసరమా అని నేను మిమ్మల్ని కాదు పట్నాయక్ గారిని అడిగినట్టే. మీరేం చేస్తారు పాపం, అందులో ఏముంటే అదే వాయిస్తారు మీరు. ఎక్సెప్ట్ ఫర్ ది బీట్ చక్కటి ట్యూను, చక్కటి భావం, చక్కటి శాస్త్రి గారు రాసిన లిరిక్, నువ్వు చాలా చక్కటి పెర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. లలిత యశస్వి, నమస్తే సార్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు, కీరవాణి గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. లలిత యశస్వి, నమస్తే మ్యామ్. నీకు తెలుసు మేమందరం ఎంత ఇష్టపడతామో నీ గొంతు. ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు, ఎప్పుడు నీ వాయిస్ని ప్రైజ్ చేస్తూనే ఉంటాము. అండ్ ఎంత పర్ఫెక్ట్గా పాడతావో, ప్లేబ్యాక్ సింగింగ్ అంటే నెక్స్ట్ ఇక్కడి నుంచి నువ్వు రికార్డింగ్ స్టూడియోనే అన్న కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నావు, నీకు తెలుసు. సో ఈ పాట కూడా అద్భుతంగా పాడావు. నాదొక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్నాయక్ గారికి అండ్ ఎస్పెషలీ ఉషా, ద వే షీ సాంగ్ అమేజింగ్ షీ ఈజ్. తనకంటూ పట్నాయక్ గారు కొన్ని పాటలు చేశారు. పట్నాయక్ గారు ట్యూన్స్ పాడడానికే ఉషా ఉంది అన్నంత గొప్ప కాంబినేషన్ వాళ్ళిద్దరిది. ఎన్నో సోలోస్ వచ్చాయి. తను ఫీమేల్ సింగర్కి అన్ని సోలోస్ దొరకటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ప్రత్యేకించి పట్నాయక్ గారి మ్యూజిక్లో ఉషాకి వచ్చిన అన్ని సోలోస్ నాకు తెలిసి ఎనీ అదర్ చిత్ర గారి తర్వాత ఐ రియలీ లైక్ హర్ సింగింగ్ అండ్ ఎస్పెషల్లీ దిస్ సాంగ్ అమేజింగ్. సో నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు, తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా, చెప్పుకోనీవు తప్పుకోనీవు ఇది నీకు న్యాయమా, పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా అట. అబ్బా, అది బాబాయ్కే సాధ్యమైంది. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. అలాగా నువ్వు సస్టైన్ గమనించు. తెంచుకోనీవు పంచుకోనీవు నీది నీకు ఇది న్యాయమా, నీకు ఇది న్యాయమా కదా. మా కాదు, నువ్వేం చేస్తున్నావు అంటే సడన్గా కొంచెం నోరు తెరుస్తున్నావు లాస్ట్కి వచ్చేసరికి. ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. సస్టైన్లో నీకు ఇది న్యాయమా, నీకు ఇది న్యాయమా అవుతోంది. దానివల్ల సౌండింగ్ డిఫరెంట్గా వినిపిస్తుంది. అదొక్కటి సవరించుకోవటం కరెక్టో కాదో నాకు తెలియదు. ఎలా సౌండింగ్ మాత్రం డిఫరెంట్గా వినిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితం.
ఓకే, సస్టైన్ అలా చేస్తే బాగుంటుంది, ఓకే మ్యామ్. అది గమనించుకో ప్లీజ్. ఓకే మ్యామ్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్.